హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి. మరి రేపు శివరాత్రికి ఇంట్లో శివలింగం కోసం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నానండి. సో అంటే గుడికి వెళ్తారు, నేను అయితే ఎప్పుడూ ఇలా చేసుకోలేదు, కానీ ఈసారి ఇంట్లో చేసుకోవచ్చు చక్కగా, బయట హడావిడిగా గుళ్ళో ఎందుకు అన్నట్టు చేసుకోబుద్ది అయిందనమాట. అందుకని సరే మీకు కూడా పనిచేస్తుంది కదా, సో ప్రిపేర్ చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోండి. ఇంకా దాంట్లో నేను ఎల్లో కలర్ కోసం పసుపు యాడ్ చేశాను అంతే. అండ్ అలాగే దీపావళికి మనం దీపాలు పెడతాం కదా, ఇలా కోణం ఉన్న దీపం అయితే తీసుకోండి, ఎందుకో మీకే తెలుస్తుంది. అండ్ దాంట్లో పసుపు అయితే యాడ్ చేయండి, ఎందుకంటే రివర్స్ ఫ్లిప్ చేసినప్పుడు ఈజీగా ముద్ద అనేది ఊడొచ్చేస్తుంది అనమాట. అందుకని సో చూడండి, ఇప్పుడు మీకే తెలుస్తుంది. సో అందుకని అనమాట ఈజీగా వచ్చేస్తుంది, మనకి కష్టపడక్కల్లా. అండ్ అలాగే ఇప్పుడు ఫస్ట్ అయితే కొంచెం చిన్న బాల్ తీసుకుంటాం, సెకండ్ బాల్ వచ్చేసి కొంచెం పెద్దది తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలా కోణం వరకు లాక్కుని వస్తాము, సో దాన్ని సో పైన శివలింగం దగ్గర అలా ఉంటుంది కదా, సో అందుకని అనమాట. అండ్ అలాగే శివలింగం అంటే లింగం అనేది రోజు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా అంటే మన సాంప్రదాయం పాటిస్తూ చాలా పూజలు చేస్తూ ఉండాలి అంటారు. నేనైతే అలాగే విన్నాను. సో లింగాలు అవి దేవుడి గుట్లు అవి ఉండకూడదు, పూజలు చేయాల్సి వస్తుంది అంటారు అని విన్నాను. సో అందుకని నేను ఇలా పసుపు ముద్దతో చేసుకున్నానండి, అదే మైదా పిండి పసుపు యాడ్ చేసి చేసుకున్నాను. సో ఇదైతే ఈజీగా పూజ అయిపోయాక మనం నిమజ్జనం కింద చేసేసుకోవచ్చు కదా, సో అందుకని ఇలా అయితే చేసుకున్నాను. సో లేదు పర్మనెంట్ గా ఉన్నా పర్వాలేదు, మేము అలా ఫీల్ అవ్వము అనుకుంటే గనక నేను ఆల్రెడీ ఎలా చేసుకోవాలో కూడా ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మీకు ఈజీగా తెలుస్తుంది. సో అప్పుడైతే ఓన్లీ దీపాలు పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా కోణం ఉన్న దీపాలు కాకుండా సో కోణం లేని రౌండ్ దీపాలతో పెట్టేసుకోవచ్చు, అదైతే పర్మనెంట్ గా ఉండిపోతుంది చక్కగా, చాలా ఈజీ అనైతే. అండ్ ఇంకా చూసారు కదా, వాటర్ యాడ్ చేసేసుకుని అంటించేసుకోవడం అంతే, అతుక్కుపోతాయి అవి, మైదా పిండే కదా, సో అలా నిలబడిపోయి ఉంటుంది. సో చూసారు కదా, ఇలా చక్కగా చాలా ఈజీ ప్రాసెస్ అండి. అండ్ ఇక్కడ సన్నగా దారం కింద ఏం చేస్తున్నాను తెలుసా, దూదితో కాదు మైదా పిండితోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా దారం కింద చేసుకుని చెక్ చేసుకుంటున్నా బొట్టుకి సైజ్ కి సరిపోతుందా లేదా అని. అవును, శివలింగం నామం కోసం అలా చేశాను అనమాట. సో లేదా మీరు నెయిల్ పాలిష్ కానీ పెయింట్ కానీ తిలకం కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ నేనైతే 3D షేప్ లో ఉంటుంది, చాలా ఇంకా మంచి లుక్ వస్తుందని అలా చేశానండి. సో జస్ట్ ఇంకా ఆ విధంగా చేసేసుకుని మళ్ళీ వాటర్ లో ముంచేసుకుని అతికించేసుకోవడమే, చాలా ఈజీగా అతుక్కుపోతుంది. అండ్ ఇక్కడ ఏంటి కొంచెం లావుగా చేస్తున్నాను అనుకుంటున్నారా, అది పావండి. సో నాగ సర్పం కోసం అలా చేస్తున్నాను అనమాట. ఒకేసారి అది ఆ షేప్ వచ్చేసరికి నాకు ఒకేసారి ఒళ్ళు జలరించేసింది. సో పాము అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి, అందరికి భయం ఉంటది, కానీ శివలింగం వెళ్ళ వేద్దాము అన్నట్టు చేశాను. సో చాలా ఈజీగా వచ్చేసింది. బటన్ వేలుతో కొంచెం ఈ చివరి లావుగా ఉంటుంది కదా, అక్కడ నొక్కితే సరిపోతుందండి. సో నాగసర్పం అయితే తయారైపోతుంది అంతే. అండ్ ఇంకా మధ్యలో అయితే కొంచెం నామం దగ్గర చెమ్మ చేసి కుంకుమ అంటించేసాను అంతే, ఈజీగా శివలింగం అయితే తయారైపోయింది. సో మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత నిమజ్జనం అయితే నేను అంటే మామూలుగా వాటర్ లో కలిపేసేలా అనుకుంటున్నాను, ఎందుకంటే లింగం ఉంటే పూజలు చేయాల్సి వస్తుంది కాబట్టి. అండ్ ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. సో మరి మీకు కూడా కావాలి అంటే తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీగా పూజ చేసుకోండి. అండ్ మరి మీకు నచ్చినట్లయితే వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటే తెలుసు కదా ఏం చేయాలో, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.